గడిచిన వారంలో కూడా మనం ఎంతగానో ప్రేమించి ఆయన సంకల్పం చొప్పున ఆయన ప్రణాళిక చొప్పున మనందరినీ కూడా కాచి కాపాడి ఈరోజు అందరం సంఘముగా కూడుకుని ఆ తండ్రిని గణపరచడానికి స్తుతించడానికి ఈ సమయం మనకు ఆ తండ్రి ఇచ్చింది. కాబట్టి ఆ తండ్రిని మనం ఎంతైనా గణపరచాలి, స్తుతించాలి. ఆరాధన అనేది ఆదివారం మందిరంలో కూడుకుని కానుకలు వేసుకుని 2 పాటలు పాడుకుని వాక్యం విని ప్రార్థన చేసేది కాదు. ఆరాధన అనేది క్రయంతో కూడింది. ఆరాధన అనే దానికి అర్థం అర్పణ. దేవునికి మనం ఏమర్పిస్తున్నాం, ఆయన మన నుంచి ఏం కోరుకుంటున్నాడు, మనం ఏమిస్తే దేవునికి ఆరాధన ఉంటుంది అనే ఆలోచన మనలో ప్రతి ఒక్కరికి కలిగి ఉండాలి. దేవుణ్ణి ఆరాధించే వారు ఆత్మతో సత్యముతో ఆరాధించబడదు. ఆరాధన అనేది వ్యక్తిగతంగా దేవుని కోసం జీవించడం, దేవునికి మనకి అన్యోన్యత సావాసం కలిగి దేవుని సంభాషణ మనం విని దాని ప్రకారం మనం జీవించడం దేవునికి ఆరాధన. కానీ ఆదివారం అనేది మందిరంలో కూడుకుని ఆరాధించేది ఆరాధన కాదు, దేవుని గణపరచడం. ఆదివారం మధ్యాహ్నం మందిరం నుంచి బయటకు వెళ్ళి మొదలుకొని తిరిగి మళ్ళీ మనం ఆదివారం ఉదయం దేవుని సన్నిధికి వచ్చినప్పుడు వస్తూ ఈ గడిచిన ఈ 7 రోజుల్లో దేవుని కోసం మనం ఏమి దాచి ఉంచాం, మన ఆత్మీయ జీవితంలో మన అనుదిన జీవితంలో దేవుని కోసం మనం ఏవైతే దాచి ఉంచామో దాన్ని తీసుకురావటమే దేవునికి ఆరాధన. దేవుడు అనేక సందర్భాల్లో మనకు హెచ్చరిస్తూ వస్తున్నాడు. వర్తమానం చదువుకుని దేవుని ఆరాధించాలి, వర్తమానం పాటలు పాడుకుని దేవుని ఆరాధించాలి. ఇవన్నీ కూడా వారిగా తెలిసిన విధానాన్ని బట్టి కొనసాగే ఆర్పాటాలు తప్ప దేవుణ్ణి మహిమపరచడానికి ఈ యొక్క పాటలు పాడుకుంది దేవుణ్ణి కనపరచడానికి, దేవుని మహిమపరచడానికి. అయితే ఈ వర్తమానం మనం దేని గురించి మనం వినాలి, దేని గురించి మనం తెలుసుకోవాలి, దేని గురించి దాన్ని ధ్యానించాలనే దాని గురించి అయితే గడిచిన దినాలలో మనం ఏ సందర్భాల్లో దేవునికి దూరంగా ఉన్నాము, ఏ సందర్భంలో దేవునికి వ్యతిరేకంగా జీవించాము, ఏ సందర్భంలో దేవుని మనం విడిచిపెట్టి మన సొంత నిర్ణయాలతో సొంత ఆలోచనతో ఉన్నామో వాటిని సరిచేసుకోవడానికి, వాటిని తెలుసుకుని జీవించడానికి ఆరాధన వర్తమానం. కానీ వర్తమానం చెప్పుకుని పాటలు పాడుకుని దేవుని ఆరాధించేది ఆరాధన కాదు. ఆరాధన ఎప్పుడు కూడా క్రయంతో కూడింది, క్రయం చెల్లించవలసింది. క్రయం అంటే ఇలా మనం సంపాదించిన దాంట్లో కొంత డబ్బు తెచ్చి కానుపాసు వేసేది కాదు. అది మన వ్యక్తిగత జీవితం. మన జీవితానికి క్రయం అనేది ఏదైతే మన మనసుకి బాధ అనిపిస్తుందో అది దేవునికి ఇష్టమైనది. ఈ భూ సంబంధమైన విషయాల్లో మనకు బాధ అనిపించిన ప్రతిదీ కూడా దేవునికి అంగీకారమైనది. కాబట్టి కొన్ని సందర్భాల్లో మనకు బాధ అనిపిస్తుంది. ఆ బాధను మనం నిగ్రహించుకుని ప్రభువాని కోసం నేను విడిచిపెట్టుకోవడానికి మనం త్యాగంగా నిలబడినప్పుడు అదే ఆరాధన అవుతుంది. మన పనులు మనం చేసుకుంటూ మన సమయం ఉన్నప్పుడు మందిరానికి వెళ్తాను, ఆదివారం మందిరానికి వెళ్ళి నేను దేవుని ఆరాధిస్తాను అనేది కాదు. ఆరాధన అనేది రోజు ఉండాలి. ఇప్పుడు రోజు ఒక గడియ కాదు, ఒక పూట కాదు, ఒక గంట కాదు, ప్రతిరోజు నిరంతరం. భాగవతంలో ఒక రోజు మాట్లాడుకుని వారం ఎవరు పనులు చేసుకుంటారా? చేసుకోలే. ప్రతిసారి కూడా వాళ్ళు ప్రతి విషయంలో ఇద్దరు ఏకమనసు కలిసి సంభాషణ కలిగి జనాలైతే జీవిస్తారో అలాగే యేసుక్రీస్తు ప్రభుతో పరలోక తండ్రితో అట్టి సహవాసం కలిగి ఉండటమే దేవునికి ఆరాధన. దేవునికి ఎందుకు పెట్టి మనం ఆరాధించాలి, దేవుని ఎందుకు పెట్టి మనం ఆరాధించాలి. మనం అందరం కూడా దేవుడు ఎవరో తెలియక సత్యం స్థితిలో మనం ఉన్నప్పుడు దేవుడు ఆయన కుమారుడు ద్వారా మనం లేవనెత్తి మనందరినీ కూడా ఆయన జీవాహారంతో పోషిస్తూ దినదినము మనతో మాట్లాడుతూ ఆయన మార్గాన్ని మనకి వెల్లడి చేస్తూ ఆ మార్గం ప్రకారం మనం జీవించడానికి మనం నడవటానికి ఆయన ఇచ్చిన సమయాన్ని పెట్టి దేవుణ్ణి మనం ఆరాధించాలి. ఎఫెసీయులకు రాసిన పత్రిక
పేజీ నెంబర్ 174 ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 12-13 వచనాలు. పేజీ నెంబర్ 174 2వ అధ్యాయం 12-13 వచనాలు. ఎప్పుడు ఆ కాలం ముందు అంటే ఏ కాలం ముందు? యేసుక్రీస్తు రాకముందు ఆ యూదులు, ఆ శాస్త్రులు, పరిచయులు వాళ్ళు దేవుని ఒక సేవకుడు ఉండేవాడు. ఆ సేవకుడు ఏం చెప్పినది ఆ సేవకుడే వెళ్ళి దేవుని దర్శించాలి, ఆ సేవకుడే దేవునితో మాట్లాడాలి, ఆ యాజకుడే దేవునికి నైవేద్యం సమర్పించాలి. తిరిగి వచ్చి దేవుడు ఇలా మాట్లాడాడు, మనం ఇలా జీవించాలి అని ఆ యొక్క యాజకుడు చెప్పిన దాని ప్రకారం ఆ ప్రజలంతా కూడా జీవించేవారు. అలాంటి స్థితిలో మనం అందరం కూడా దేవుడు ఎవరు తెలియదు మనకి. ఆ యాజకుడు చెప్పిన ప్రకారం మనం తినేవారు. కానీ ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభు వచ్చాడో మనందరినీ కూడా దేవుడు అంటే ఎలా ఉంటాడు, దేవుడు అంటే ఎవరు, దేవుడిని మనం ఎలా చూడగలం, దేవుడితో మన సంభాషణ ఎలా ఉండగలదు, దేవుడితో సంభాషణ మనం ఎలా చేయగలము అని ఒక సామాసాన్ని, ఒక మాదిరిని, ఒక జతపరిచి అన్నీ కూడా తెలియపరిచాడు. మనకెవరికి కూడా దేవుడు అంటే ఎవరు తెలియదు. దేవుడు తెలియక మనం సత్యస్థితిలో మనం ఉన్నాం. అలాంటప్పుడు ఆయన కుమారుడు ద్వారా మనం లేవనెత్తాడు. ఆయన కుమారుడు ద్వారా మనందరినీ కూడా వాక్యంలోకి నడిపించాడు. ఆ వాక్యం ద్వారా, దేవుని మాట ద్వారా, ఆ యేసుక్రీస్తు ప్రభు మాట ద్వారా దేవుణ్ణి మనం తెలుసుకోగలిగాం. అంతేగాని మనకెవరో దేవుడు తెలియదు. అలాగని కొన్ని దేవుడు తెలుసుకుంటే కూడా అంతగా ఆ కాలంలో ప్రయత్నించేవారు కాదు. ఆ యాజకుడు చెప్పిన మాటల ప్రకారం ఆ మాట వినటం, ఆ దశంభాగాలు వేయడం, లేకపోతే గురుపోట్లు కొట్టడం, వాళ్ళు ఎవరు తగ్గ వాళ్ళు ఆ యొక్క దశంభాగాలు ఇవ్వడం, ఇటువంటివి చేసుకుంటూ కొనసాగించేవారు. కానీ ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభు వచ్చాడో ఇంకా అందరికీ ఒకటే సమానం, వాళ్ళు ఎక్కువ తక్కువ లేదు, అందరినీ సమానం చేశాడు. ఆయన ఎలాగైతే తండ్రిని ఆరాధించాడో మీరు కూడా తండ్రిని అలాగే ఆరాధించాలి. తండ్రి ఎవరో తెలుసుకోవాలి అంటే నన్ను చూసినా నా తండ్రిని చూసినట్టు కూడా చెప్పాడు. అలాగే తండ్రి ఆయన చూసినాడు, తండ్రిని చూసినట్టు అంటే ఆయన ఎలా కనిపించాడు, ఏ విషయంలోనూ కోపడలేదు, ఏ విషయంలోనూ దుఃఖించలేదు, ఏ విషయంలోనూ ఫిర్యాదు చేయలేదు. అలాగే ఏ విషయంలోనూ ఆయన తన సొంత నిర్ణయాలు తీసుకోలేదు. సొంతంగా ఇది కూడా తనగా ఆనందపరచుకోలేదు. ప్రతి విషయంలో తండ్రిని మాతృ చేసుకున్నాడు, తండ్రి వైపు చూశాడు. తండ్రి ఏమైతే చెప్పాడో అలాగే ఆయన కొనసాగించాడు. ఇవాళ మనం కూడా యేసుక్రీస్తు ప్రభు మనకు ఏమైతే నేర్పాడో దాన్ని మనం కొనసాగించడమే దేవునికి ఆరాధన. ఈ భూమి మీద నరుడిగా జన్మించిన ఏకైక వ్యక్తి యేసుక్రీస్తు ప్రభు ఒక్కడే ఆత్మతో సత్యంతో దేవుని ఆరాధించిన వ్యక్తి. ఇవాళ ఆదివారం ఆరాధన చెప్తున్నంత ఆరాధన కాదు. ఆరాధన అనేది వ్యక్తిగతంగా జీవితంలో ఉండాలి. అలాంటి జీవితం కలిగి ఉండాలి. 13వ వచనం చదవండి. 13వ వచనం. దూరస్థం ఎలాగయ్యాము? దేవుడు ఎవరు మనకు తెలియదు. దేవుడు ఎవరు తెలియనప్పుడు మనం అందరం కూడా ఎవరు ఏ రాయి ముక్తి ఆ రాయికి ముక్తాం, ఎవరు ఏ చెట్టు ముక్తి ఆ చెట్టుకు ముక్తాం, ఎవరు ఎక్కడ బాగుంటుందని ఎక్కడికి వెళ్ళాం, ఎవరు ఏ కొండ ఎక్కితే ఆ కొండ ఎక్కాం. అలాగే అనేక సందర్భాలు అనేక సార్లు మనం అందరం తిరిగిన వాళ్ళు. కానీ నిజదేవుడు గుర్తిరిగిన తర్వాత, ఆ సత్యమేంటో తెలిసిన తర్వాత దేవుడు మనతో మాట్లాడటం మొదలు పెడతాడు. అంటే ముందు మనం ఇష్టపడాలి. నాకు దేవుడు ఎవరో తెలియాలి, ఆ సత్యమైన దేవుడు ఎవరో, ఆ దేవుడు ఎలా ఉంటాడో, ఆ దేవుడు మాట ఎలా ఉంటుందో నేను తెలుసుకోవాలనే ఒక ఆశ, ఆ ఆశ కలిగి ఉండాలి. దేవుడి స్వామి వినాలని ఒక తపన కలిగి ఉండాలి.
ఆ తపన లేనప్పుడు, ఆ ఆశ లేనప్పుడు దేవుడి స్వరం మనం వెళ్ళలేము. అలాగే ఎప్పుడైతే ఆ సత్యాన్ని మనం గ్రహించామో దేవుడి స్వరం కోసం మనం ఆశపడినప్పుడు దేవుడు ఖచ్చితంగా అందరితో మాట్లాడతాడు. ఒకరితో కాదు, ప్రతి ఒక్కరితో మాట్లాడతాడు. కానీ ఆ ఆశ ఉండాలి. ప్రభు నువ్వు నాతో మాట్లాడు, ఎవరిలో నేను తెలుసుకోవాలి, నిన్ను నేను చూడాలని ఆశ, నీ మాట నీ స్వరం నా చెవులు పడాలి, నేను వినగలిగే శక్తి నాకు ఈ ప్రభు నేను ఆశ కలిగి ఉండాలి. ఆ దాహంతో ఉన్నప్పుడు దేవుడి స్వరం ఖచ్చితంగా అలాంటి స్వరం ద్వారా ఈరోజు దేవుడు నిన్ను నన్ను ఆయన్ని గుర్తిరిగా చేశాడు యేసుక్రీస్తున్నారు. ఆయన మాటల ద్వారా, ఆయన చేసిన క్రియల ద్వారా, ఆయన నడిపించిన ఆయన నడిచి చూపించిన ఆ మార్గం ద్వారా ఎవరైతే ఎంచుకున్నామో వారికి ఆ స్వరం వినగలిగే శక్తి వచ్చింది. ఎంచుకుని కూడా దాన్ని నిర్లక్ష్యపరిచినప్పుడు తగ్గిపోతుంది. ఏదైతే మనం ఎంచుకున్నామో, ఏదైతే మనం తీర్మానించుకున్నామో దాంట్లో కొనసాగిపోయి ఇంకా ముందు కొనసాగుతూ ఉంది. కాబట్టి మనం దేవుడి నుంచి ఏమి నేర్చుకున్నాము, దేవుడు ఎప్పుడు ఎన్ని సందర్భాల్లో, ఏ సందర్భాల్లో ఏ విధంగా మనతో మాట్లాడాడు, అవన్నీ కూడా మనం ప్రతిసారి గుర్తు చేసుకుంటూ ఉండాలి. ఏ సందర్భాల్లో నాతో దేవుడు మాట్లాడినప్పుడు ఈ మాట ద్వారా నేను సంధింపబడ్డాను, ఈ మాట ద్వారా నేను నేర్చుకున్నాను, ఈ మాట మీద నేను ముందుకు నడిచాను, నేను దేవుడు తెలుసుకున్నాను అని మనం ఇంతవరకు అయితే అనేక రోజులు ఇక మనం అక్క ద్వారా ప్రతి శుక్రవారం శనివారం అనుభవ సాక్ష్యాల ద్వారా అనేక మంది నేర్చుకున్నాం. అలాగా దేవుడు మాట్లాడిన ప్రతి మాట వల్ల మనం అనేకమైన దాని నుంచి వినిపించుకున్నాం, అనేకమైన ఒక మనస్తత్వాల నుంచి మనం వినిపించుకున్నాం, అనేకమైన కట్టుబాటు నుంచి వినిపించుకున్నాం, బంధికాల నుంచి వినిపించుకున్నాం. ఇప్పుడు మనం ఏమంటున్నాం, శిష్యత్వంలో ఉన్నాం. ఆ శిష్యత్వంలో మనం కొనసాగుతున్నప్పుడు ఒకరితో మనకు సంబంధం కాదు, ఒక వ్యక్తితో, ఒక సంఘంతో, ఒక పాస్టర్ గారితో కాదు. మన నాయకుడు ఎలా ఉన్నాడు, మన సంఘం ఎలా ఉంది, మనం ఎలా జీవిస్తున్నాం, మన నాయకుడు ఏమని చెప్పాడో దాన్ని మనం కొనసాగించాలి. ఆ ప్రకారమే యేసుక్రీస్తు ప్రభుని మనం ముందు పెట్టుకోవాలి. ఆ మార్గాన్ని మనం నడిచినప్పుడు ప్రతిదీ కూడా మనకి బయలుపడుతూ ఉంటాయి. అందుకనే అన్నాడు కీర్తన గ్రంథం 100వ కీర్తన 504 పేజీ నెంబర్ 504 100వ కీర్తన 1 నుంచి 3 వచనాలు చదవండి. 1 నుంచి 3 వచనాలు. చాలు. మనం ఎప్పుడు కూడా దేవుని సన్నిధికి ఉత్సాహంగా రావాలి. దేవుని స్వామి వినాలనే ఆనందం కలిగి ఉండాలి. పాస్టర్ గారు ఏమంటారు వెళ్ళకపోతే, పక్క విశ్వాసులు ఏమంటారు వెళ్ళకపోతే, వాళ్ళు చూసి నేను ఇంట్లో ఉన్నానని చెప్తారేమో అని ఇటువంటి సంభాషణ కాదు. దేవుడు నాతో మాట్లాడతాడు, నా దేవుడు నేను కలుసుకుంటున్నాను, నా ప్రభువు నా ప్రియుడు నేను కలుసుకుంటున్నాను అని ఒక దాహం, ఒక తపన, ఒక ఆశ కలిగి ఉండాలి. ఆ ఆశ తపన లేనప్పుడు భారంగా మనం వచ్చే కంటే ఇంట్లో ఉండిపోతే మంచిది. దేవుని పేరులో భారం లేకుండా మనం భూసంబంధమైన భారం కలిగి వచ్చే కంటే ఇంటిలో ఉండిపోతే మంచిది. కాబట్టి దేవుడు ఎందుకు మనం మందిరానికి రావాలి, ఎందుకు చావుకుడు మాట మనం ఉన్నారంటే చావుకుడు ద్వారా ఆయన జీవాహారంతో మనం పోషిస్తున్నారు. ఆయన మేపే మనం గొర్రెలం, మన అందరం ఆయన గొర్రెలం. ఆయన దాసుల ద్వారా ఆయన మనందరికీ కూడా మంచి జీవాహారం అందిస్తున్నాడు. ఆ జీవాహారం లేకపోతే మనం దేవుడు తెలుసుకోగలిగే వాళ్ళమా, దేవుడు ఎవరు తెలుసుకునే వాళ్ళమా, దేవుడిని ఎలా ఆరాధించాలో మనకు తెలుసా, దేవుడిని ఎలా కనపరచాలో మనకు తెలుసా, దేవుడికి ఏమిస్తే ఆరాధన ఉంటుందో మనకు తెలుసా? లేదు. ప్రతి విషయాన్ని కూడా ఆయన మనకి స్పష్టంగా బయలుపరిచారు.
స్పష్టంగా ముందుకు నడిపించారు. అందుకే ఆయన ప్రతి విషయంలో కూడా ఆయన మనం పోషిస్తూ వస్తున్నారు. దేవుడితోనూ భోజనంతోనూ ఆయనకు జీవాహారం. ఆయన పరం నుంచి వచ్చే ఆ మన్నా ఆ వాక్యం అనే మన్నాతో మనం పోషిస్తున్నాడు. కాబట్టి ఈరోజు ఇంకా మనం దేవునికి ముందుగా ఒక అడుగు ముందుకు నడుస్తున్నాం. ఇంకా ముందుకు నడవాలి, ఇంకా ముందుకు కొనసాగాలి, ఇంకా మనం ఆశ కలిగి, ఇంకా ఆసక్తి కలిగి దేవుని కోసం మనం జీవించడం నేర్చుకోవాలి. దేవుని కోసం జీవించడం నేర్చుకున్నప్పుడే అది ఆరాధన అవుతుంది. వ్యక్తిగతంగా ఆదివారం ఆనమతి మందిరానికి వెళ్ళాలి, ఆ రోజు వెళ్ళి వచ్చింటే సరిపోతుంది కాదు. నువ్వు ఆదివారం ఏమైతే ఉంటావో దాన్ని ప్రతిరోజు ఏదో ఒక సందర్భంలో నీకు ఖచ్చితంగా ఎదురవుతూ ఉంటుంది. కానీ నువ్వు దాన్ని అనుసరిస్తున్నావా లేదన్నది అది మనమే గుర్తు చేసుకోవాలి. మనం ఎవరైనా సరే ఒక సందర్భంలో ఆ విన్న మాట ఖచ్చితంగా మనకు గుర్తొస్తూ ఉంటుంది. ఆ గుర్తొచ్చినప్పుడు దాన్ని మనం అనుసరిస్తున్నామా లేదన్నది మనమే దాన్ని నిర్ణయించుకోవాలి, తీర్మానించుకోవాలి. ఆ ప్రకారం నడవడానికి మనం అంగీకరించాలి. అంగీకరించలేకపోతే మనం నడవలేదు. ఎప్పుడైతే ఆయన నన్ను జీవాహారంతో పోషిస్తున్నాడని మనం నమ్మాలి. ఆ జీవాహారం లేకపోతే మనం ఎదలకు నడవలేదు. ఈ చీకటి నుంచి వెలుగులోకి రావగానే ఆ వెలుగు ఎంతలకైతే కనిపిస్తుందో అంతలకు వెళ్ళిపోతుంది. అంతలోకి వెళ్ళిన తర్వాత మళ్ళీ అవుతుంది, మళ్ళీ చీకటి అవుతుంది. అదే ఆ యొక్క పరలోక తండ్రి ఆయన పంపిన ఆ జీవాహారం మనం భుజిస్తుంటే, ఆ భుజించినప్పుడు మనకి ఏం కనిపిస్తుంది? ఎప్పుడూ ఆ వెలుగే కనిపిస్తుంది. అందుకనే నన్ను కీర్తన కదా, నీ వాక్యము నా కాలుకి నా పాదాలకు దీపమై ఉంటుంది. ఆ పాదాలు ఎంతవరకు అయితే ఈ అడుగు ఎంతవరకు ఇక్కడ నుంచి ఉంటే మందిరం గేటు వరకు కనిపిస్తుంది. మళ్ళీ తిరిగి మనం అడిగితే అక్కడి నుంచి కనిపిస్తుంది. 119 కీర్తన పేజీ నెంబర్ 518. 119 కీర్తన పేజీ నెంబర్ 518, 105వ వచనం. పేజీ నెంబర్ 518. వాక్యము మన దానికి మనకి దీపమై ఉంది. మన కాళ్ళకంటే ఏంటి దానికి అర్థం? మనం ఎప్పుడు ఏ ఒక సందర్భంలో ఒక మాట మనకు ఎదురయ్యింది, ఆ మాట మనం దాన్ని గైకుని ఆ ఇబ్బంది నుంచో లేకపోతే ఆ యొక్క సమస్య నుంచో ఆ బాధ నుంచో ఆ ఒడిదుడుకు నుంచో మనం తప్పుకున్నాం. మళ్ళీ కొంచెం ఎదురుకెళ్ళేసరికి మళ్ళీ ఇంకోటి ఎదురైనప్పుడు మళ్ళీ మనకు ఆ వాక్యమే గుర్తు రావాలి. మనుషుల వైపు కాదు, మనుషుల వైపు చూడటం కాదు, మళ్ళీ దేవుడు వాక్యమే గుర్తు రావాలి. ఆ యేసుక్రీస్తు ప్రభు జీవితమే మనకు గుర్తు రావాలి. వాక్యం అంటే ఎవరు? యేసుక్రీస్తు ప్రభువే. ఆ వాక్యం ఆయన గుర్తు రావాలి. ఎందుకు? ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళాలి, ఆ వెలుగు అక్కడ కనిపించింది, అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ సమస్య అయినప్పుడు మళ్ళీ ఇంకోసారికి ఆ వెలుగు కనిపిస్తుంది. కాబట్టి ఆ ప్రకారమే మనం అందరం కూడా ఆ వెలుగును పెట్టి మనం జీవించాలి, ఆ వెలుగును పెట్టి మనం నడవాలి. ఆ వెలుగును ఎప్పుడు మనం మర్చిపోకూడదు. మన పాదాలకు వెలుగై ఉంది. ఆ వాక్యం ఏ సందర్భంలో మనకు ఏ సమస్య వచ్చినా సరే ముందు మనం ఆ వాక్యం వైపు చూడాలి, ఆ దేవుని వైపు చూడాలి. ఆ యేసుక్రీస్తు ప్రభు ఈ సందర్భాన్ని ఎలా అయితే ఎదుర్కొన్నాడు, ఈ సందర్భాన్ని ఎలా సాల్వ్ చేసుకున్నాడు, ఈ సందర్భంలో తిరిగి సమాధానం ఎలాగిచ్చాడు, ఈ సందర్భంలో ఈ బాధలో ఉన్న వారికి ఆయన ఎలా ఓదార్చాడు అనే ఒక సంభాషణ మనం గుర్తు చేసుకుంటూ ఉండాలి. ఆ గుర్తు చేసుకోవడం వల్ల ఆ వెలుగు నీ పాదాలకు నువ్వు నడిచే కొద్ది నువ్వు చూపిస్తూనే ఉంటుంది. నువ్వు ఎక్కడైతే ఆగిపోయావు అక్కడ ఆగిపోతుంది. ఇంకా నడవాలని రాసి అయిన కొద్ది ఆ వెలుగు చూపిస్తూ ఉంటుంది. అందుకనే ఆయన యొక్క వాక్యము ఆ పాదాలకు వెలుగైంది. మనం నడవాలి. ఎవరు ఎలా నడవాలి? మనం రోజు నడిచే నడపాలి. యేసుక్రీస్తు ప్రభు జీవించిన జీవితం మనకు బాధ్యులై ఉన్నానని, ఆ మార్గంలో నువ్వు నడిస్తేనే నా తండ్రిని చేరతావని మనకు గురి పెట్టాడు. ఒక తీర్మానం చూపించాడు, ఒక ఆజ్ఞ ఇచ్చాడు. ఆ ఆజ్ఞ ప్రకారం ఆ మార్గాన్ని చూపించాడు. ఆ మార్గం ప్రకారం నువ్వు ఈ దగ్గర నుంచి ఆ దగ్గర నడిస్తేనే నా తండ్రి ఉన్నాడని చెప్పాడు. అలాగే మనం కూడా ప్రతి ఒక్కసారి కూడా మనకు సమస్య ఎదురవుతూ ఉంటుంది, చీకటి ఎదురవుతూ ఉంటుంది, బాధ వస్తుంది, దుఃఖం వస్తుంది, అనేకమైన ఇబ్బందులు వస్తాయి.
క్రైస్తవ జీవితం అంటే మనం భాషలో చెప్పినట్టుగా నువ్వు చాలా నీకు సంపాదన వస్తుంది, ధనం వస్తుంది, నువ్వు కోటేశ్వరుడు అయిపోతావు, ఇవన్నీ సులుమాట ఎన్ని అబద్ధాలు. అసలు ఆ మాటే అబద్ధాలు. క్రైస్తవ జీవితంలో సమస్య అనేది లేకపోతే అసలు క్రైస్తవ జీవితం అయిపోతుంది. నీకు సోదరు అనేది లేకపోతే, నీకు నలుగురు లేకపోతే అది క్రైస్తవ జీవితం కాదు. ఎందుకంటే మనం తినాలంటే ఒక గోధుమ గింజ అది ఎలా ఉంటుంది, ఒక బియ్యం గింజ అది ఏం చేస్తుంది, ముందు వడ్డీ గింజ, ఆ వడ్డీ గింజ బియ్యం గింజ ఏమంటే ఉంటుంది, 2 రాళ్ళకి పైన నలిగి దాన్ని తొక్క తీసి అది బయటకు వస్తే అది బియ్యం అవుతుంది. అప్పుడు మనం దాన్ని రైస్గా వండుకుంటే అది తినడానికి మెత్తగా అన్నం అవుతుంది. అలాగే క్రైస్తవ జీవితంలో కూడా ఆ దేవుని యొక్క వెలుగు మనలో ప్రకాశించాలి అంటే ఆ వెలుగు మనకు అవసరం. దేవుడిలాగా ఆ యేసుక్రీస్తు ప్రభులాగా ఆ మార్గాన్ని మనం నడవాలి అంటే ఖచ్చితంగా ఆ నలుగురు కావాలి. ఆ నలుగురు లేకపోతే, ఆ నలుగురిని మనం జయించలేకపోతే, ఆ నలుగురు ద్వారా మనం నడవకపోతే ఆ మెలుగురా అది అన్నం తయారవుతుంది, ఆకలి తీరదు. కాబట్టి మన పాదానికి ఆయన వాక్యం వెలుగైంది. ఆ వెలుగు నడిచే కొద్దీ వెలుగు చూపిస్తూనే ఉంటుంది. మనం అక్కడ ఆగిపోతే అక్కడ వెలుగు ఆగిపోతుంది. అలాంటి దేవుడిని మనం ఎలా ఆరాధించాలి? ఆయనకి ఎంత క్రైమ్ ఇచ్చినా ఆయనకి మనం తీర్చుకోలేదు. ఎప్పుడు ఆయన మనం రుణపాత్రమై ఏ ఒక్క వ్యక్తి అయినా సరే చిన్న ముందు పుచ్చుకుంటేనే అబ్బా ఎప్పుడు ఎక్కడ పొద్దున్న అది చాకంటే పుట్టే పట్టలేదు, రసి చాకు పట్టింది తర్వాత నేను అనుకుంటే నాకు కొంచెం గుట్టపట్టుకుని పట్టుకుంటుంది, చుట్టుకొని పరిస్థితి అనిపించి ఇలా చిన్న ఆ టచ్కే తొందరపడి చేయలేదు, గొప్పని తీసి. కానీ ఆ మహనీయుడు మన కోసం, మనందరి కోసం ఎలా సహించాడు, మనం విడిపించడానికి, ఆ మార్గంలో మనం నడిపించడానికి, మన పాప జీవితం కోసం ఆయన క్రైమ్ ఎలా చెల్లించాడు. మరి మనమే క్రైమ్ చెల్లిస్తున్నాం, మనమే తెలుసుకోవాలి. మనం గుర్తారు కాదు, నా ప్రభు కోసం నేను ఏం చెల్లిస్తున్నాను, నా ప్రభు కోసం నేను ఇస్తున్నాను, నేను పోగొట్టుకుంటాం, నేను సంపాదించడం, నేను దాచుకుంటాం, నేను కూర్చుకుంటాం. జీవితకాలం ఉంటుంది ఇంతేనా? ప్రభు సమయం ప్రభు మనం ఇవ్వాలి కదా. ఆ సమయం కోసం దేవుని కోసం మనం జీవించాలి కదా. ఆ వెలుగులో మనం ఎప్పుడైతే నా ప్రభువు ఆ వెలుగు నడుపుతున్నాడు, నా వెలుగు నేను నడిచే కొద్దీ ఆ వెలుగు నాకు కనిపిస్తుంది, ఆ మార్గం నాకు తెలుస్తుంది. కానీ ఆ మార్గంలో నేను నడవాలి అనే ఆశ పడుతున్నాను. ఆ ఆశ లేకపోతే ఆ వెలుగులో మనం నడవలేము. యెషయా గ్రంథం 6 యెషయా గ్రంథం 41వ అధ్యాయం. యెషయా గ్రంథం 41వ అధ్యాయం, పేజీ నెంబర్ 602, 19వ వచనం. దేవుడు ఎంత కనికరం గల దేవుడు అంటే, మనందరం కూడా అరణ్యం లాంటి జీవితాలు జీవించిన వాళ్ళం, మనందరం కూడా ఎడారి లాంటి జీవితాలు జీవించిన వాళ్ళం. మనలో ఆయన వాక్యం ద్వారా ఆ నీటి పుక్కను ఉప్పిటిలాగా చేశాడు, ఉప్పచేశాడు. ఆయన ఎడారిలో నీటి కాలంలాగా మనలో ఆయన జీవాత్మను ప్రేరేపించాడు. ఆయన వాక్యం ద్వారా మనందరినీ కూడా సున్నితమైన మనసులా తయారు చేశాడు. మంచి జ్ఞానవంతులుగా, జ్ఞానం కలిగి దేవుడు తెలుసుకునేలా చేశాడు. మనందరం ఎండ మారిపోయిన ఎడారిలాగా జీవించిన జీవితాలు మనందరం. ఇక్కడ కాదు అక్కడికి, అక్కడ కాదు ఇక్కడికి, ఇలాగా అలాగా అలాగా ఇలాగా తిరిగి 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 ఎక్కడికి వచ్చాం? ఆయన పాదాల కాడికి వచ్చాం. అంతా తిరిగేసావు కదా, నీకు ఎవడో ఏమీ చేయలేదా? దా నీకోసం ఇప్పుడు దాకా తిరిగావు కదా, అలసిపోయావా? దా నేనున్నాను రా అని ఆయన జీవాహారం తనను పోషిస్తూ
ఆయన వాక్యం అనే ఆత్మను మనలో నింపి ఆ దాహం తీర్చాడు దేవుడు. ఆ ఎండిపోయిన ఎడారిలో ఆ యొక్క దాహంలో ఉన్న మనకు ఆయన దాహం తీర్చాడు. అలాంటి దేవుడు మనం ఎలా ఆరాధించాలి? మనందరం అదే శక్తుల నుంచి వచ్చినాం, ఒకళ్ళని కాదు, అందరం కూడా ఎన్నో ఎదురు దెబ్బలు, ఎంతో ఎడారి బాధ, దుఃఖం, ఒకరు చెప్పుకోలేని బాధ, ఒకరితో పంచుకోలేని ఆవేశం, ఆందోళన, ఏం జరుగుతుందో తెలియని స్థితి, ఏం జరగబోతుందో తెలియని ఒక ఆందోళనతో, ఆకృతతో పరుగులెట్టి దౌడులెట్టి అలసిపోయి నా వల్ల కావట్లేదు, నా చేత కావట్లేదు అని మనందరం చేరుకోవాలి. ఆయన ఇచ్చిపెట్టాడా? తప్పని ఇచ్చిపెట్టడా? మనం ఎంతో ఆయనకి వ్యతిరేకంగా ఎన్నో ఘోరాలు చేశాం, ఎన్నో ఆయనకి ఎంతో అపకీర్తి తీసుకొచ్చాం. అయినా సరే ఆయన దుఃఖించాల, బాధపడలా. ఉన్నంత ఇచ్చావు కదా, నేను తీరుస్తాను, నీ దాహం నేను తీరుస్తాను, నీ ఎండిన నేల మీద నేను నీళ్ళు కురిపిస్తాను. అలాంటి జీవితాల్లో మనం జీవించలేదా? మనందరం జీవించుకోవాలి. మనందరినీ ఆయన చదివించిన ఆ దేవుడు, మనందరికీ ఓదార్పుగా నిలిచిన దేవుడు, మనందరినీ కూడా చేపట్టి నడిపించే దేవుడు మన దేవుడు. విడిచిపెట్టేవాడు కాదు, తోసిపుచ్చేవాడు కాదు. అందరినీ కూడా ఆయన జీవనాలను పోషించి తృప్తిపరిచే దేవుడు. ఆశపడ్డ ప్రాణాన్ని తృప్తిపడతానని వాగ్దానం చేసిన దేవుడు. మనకు ఆశ ఉందా? ఆశ ఉంటే ఖచ్చితంగా మన పిల్లలకి మనం ఆ పిల్లలు ఆశపడి మనం అడిగినప్పుడు మనం కొనిపెట్టలా, మన దగ్గర లేకపోతే పక్క వారి దగ్గర తీసుకుని పిల్లలకి మనం ఆ ఆశ తీరుస్తుందా? కానీ మన దేవుడు అటువంటి వాడు కాదు, మన లాంటి వాడు కాదు, అప్పుడు తీసుకునే దేవుడు కాదు. ఆయన శ్రీమంతులకే శ్రీమంతుడు, ఏదో తిందా సరే లేదనే దేవుడు కాదు. అలాంటి ఎండమారిపోయిన జీవితాలు మన జీవితాల్లో ఎన్నో విషయాలు మనకి వెలిగించి దీపాలు వెలిగించి మనందరినీ కూడా ఆయన చంపన చేర్చుకోవాలి. అలాంటి దేవుడిని మనం ఆరాధిస్తున్నాం. మన ఆరాధన ఎదురై ఉండాలి, దేవునికి మహిమకరంగా ఉండాలి. ఆ ఆరాధనకి ఏంటి? మన జీవితం అని ఉండాలి. అలాంటి జీవితం కోసం దేవుడు చూస్తున్నాడే కానీ అందరి కోసం కాదు. వాళ్ళ క్రైస్తవులు చెప్పుకున్న వాళ్ళు అనేక మంది ఉన్నారు, దేవుని నమ్ముకున్న వాళ్ళు అనేక మంది ఉన్నారు. కానీ దేవుని కోసం జీవించే వాళ్ళు అతి కొద్ది మంది ఉన్నారు. అతి కొద్ది మంది, తక్కువ తక్కువ. దశంభాగం ఇచ్చేవాళ్ళు కూడా చూడండి, దశంభాగం పేరే కానీ తక్కువ తక్కువ. ఎంత తక్కువ అయితే సరిపోతుంది దేవుని దగ్గర పనిచేసిన వాడు ఉన్నారు. దేవుడు మనం ఇచ్చే అనుకున్న అంగీకరించట్లా, ఫస్ట్ మనం అంగీకరిస్తాడు. మనం ఏమి పోదో అది మనం నిర్ణయించుకోవాలి. ఏబేలు నువ్వు భలే అర్పణలో గురుబోధం కొట్టావు, నాకు ఆనందంగా ఉండడం వల్ల నిన్ను ఏబేలు అంగీకరించాడు. నీ మనసు మంచిది, నీ మనసులో ఉన్న నా మీద, నీ మనసులో నా పట్ల నీకు ఉన్న మనసులో, నీ మనసులో నా కోసం నువ్వు తీసుకున్న నిర్ణయం, నువ్వు ఆలోచించిన ఆలోచన, నా ప్రభుకి నేను ఏమిస్తే అది తృప్తికరంగా ఉంటుంది నాకు ఆలోచన, నాకు నచ్చింది. అలాంటి ఆలోచన కలిగి ఉన్నాను. దేవుడికి ఏమిస్తే ఆరాధన అవుతుంది, ఏం చేస్తే దేవునికి ఆరాధన అవుతుంది. అలాంటి ఆత్మీయ జీవితంలో మనం ఎప్పుడు కూడా జవాబు పడిపోతూ ఉంటాం, అనేక సందర్భాల్లో పడిపోతూ ఉంటాం. పడిపోయింది మనం దాన్ని సమర్థించుకోవడం కాదు, కానీ దాన్ని వేసి దాన్ని సరి చేసుకుని జీవించడం గొప్ప. అది దేవునికి ఇష్టం. మనం అంగీకరించాలి. ఫస్ట్ తప్పు చేసిన వ్యక్తి దగ్గరికి వెళ్ళి తప్పు అయిపోయింది మనం చెప్పగలమా? చెప్పలేము. అదే మనం తప్పు చేసి ఇంకో వ్యక్తి దగ్గరికి వెళ్ళి తప్పు అయిపోయిందని చెప్తాము. కానీ దేవుడు ఏమంటున్నాడు? నువ్వు ఎవరు తప్పు చేసినా సరే ముందు వెళ్ళి సమాధానం పడాలి. మనం ఆ సమాధానం పడగలుగుతాము. ఏం నేర్పుతున్నాడు? మనం చాలా జాగ్రత్తగా ఇవ్వాలి. ఉండదాన్ని మనం అనుసరించాలి. అనుసరించి దాన్ని జీవించి కొనసాగుతున్న దేవునికి ఆరాధన. మొదలు కోరింది ఆరో అధ్యాయం మొదలు కోరింది పేజీ నెంబర్ 149. మొదలు కోరింది 6వ అధ్యాయం
మొదటి కొరింథీ 6:12. మొదటి కొరింథీ 6:12. దేవుడు మనకి పూర్తి అధికారం ఇచ్చాడు. దేవుడి గురించి మనం పూర్తిగా తెలియనప్పుడు ఇది చేయొచ్చు, ఇది చేయకూడదు, ఇలా చేయి, ఇక్కడికి వెళ్ళకూడదు, అక్కడికి వెళ్ళకూడదు, అక్కడికి వెళ్ళొచ్చు, అక్కడికి వెళ్ళచ్చు అనేక సందర్భాలు ఉన్నాయి. కానీ వాళ్ళ యేసుక్రీస్తు ప్రభు వచ్చిన తర్వాత పూర్తిగా మనం స్వేచ్ఛనిచ్చాడు, స్వేచ్ఛగా మనం విడిచిపెట్టాడు. యేసుక్రీస్తు ప్రభు కూడా మన సాగుకోవడానికి యేసుక్రీస్తు కూడా మనం విడిచిపెట్టాడు. ఎలాగా? చెప్పే వరకు నా వంతు, దాన్ని పాటించకపో నీ ఇష్టం. నేనైతే నేను గద్దించను, నేను బంధించను, నీకు శాపాలు నేను పెట్టను. అది నిర్ణయించుకునేది నువ్వు, నీ మీద ఆధారపడదు. అన్నీ అది మనం ఏం చేయాలో ఏం చేయకూడదో అది మనం తీర్మానించుకోవాలి. అలాగే మనం దేని కోసం మనం కాకూడదు, దేనికి మనం వ్యసనం కాకూడదు. ఏ విషయంలో కూడా ఏ సందర్భంలో కూడా దేనికి మనం వ్యసనం కాకూడదు. మనం దేనికోసం అయితే వెళ్ళామో దాన్ని పూర్తి చేసుకోవడం వరకే మనం బాధ్యత. అలాగైతే దేనికోసం దేనైతే మనం దేవుడికి ఇష్టంగా ఉందని చేయాలనుకున్నామో దాన్ని చేయడం వరకే మన ఇష్టం. నాకు అన్నిటికీ స్వతంత్రం ఉంది కదా, అన్నిటికీ స్వతంత్రం ఉంది, ఎక్కడైనా తిరగచ్చు, ఎక్కడైనా ఉండొచ్చు, ఎక్కడైనా ఎలాగైనా ఉండొచ్చు. కానీ నువ్వు ఆత్మీయంగా కోల్పోతున్నావా, ఆత్మీయంగా ఎదుర్కొన్నావా అన్నది మాత్రం నాకు నేనుగా నీకు నువ్వుగా మనం ఎవరికైనా తీర్మానించుకోవాలి. అది మనం తెలుసుకోవాలి. తెలుసుకోకపోతే మనమే నష్టపోవాలి. ఎప్పుడైతే మనం దేవుడి క్రియలు పెట్టి, దేవుడు చెప్పిన మాటలు పెట్టి, దేవుడికి ఇష్టమైన మన క్రియలు మనం చేస్తూ వచ్చామో ఆయన శిష్యులుగా ఉంటాం. మన సొంత నిర్ణయాలతో మన ఇష్టానుసారం మనం జీవిస్తున్నామో వాళ్ళకి వ్యతిరేకంగా ఉంటుంది. దేవుడికి వ్యతిరేకంగా ఉన్నప్పుడు దేవుడు మనం ఆరాధకులు కాదు. దేవుడి ప్రకారంగా, దేవుడు చెప్పిన ప్రకారం, పౌరులు చెప్పిన ప్రకారంగా అన్నీ నా ఇష్టం అంటే నేను చేసుకుని నేను మందిరానికి వస్తాను, నేను మందిరంలో నేను దేవుడికి ఆరాధిస్తాను అంటే అది ఆరాధన కాదు. నువ్వు మనసు అంగీకరించి వచ్చామో కానీ దేవుడు అంగీకరించు. అలా మనం ప్రతిదాన్ని కూడా తీర్మానించుకోవాలి. నా ప్రభువుకి అంగీకారంగా ఉందా లేదా? ఎప్పుడైతే మనం అలా తీర్మానించుకుని జీవించుకుంటామో అది దేవుడికి ఆరాధన. అలాంటి ఆరాధన కావాలి కానీ దేవుడికి మనం ఎవరి మధ్య ఎప్పుడు పడితే అప్పుడు నేను దేవుడిని ఆరాధిస్తున్నానంటే అది ఆరాధన కాదు. కాబట్టి మనం ఎలా చేస్తే దేవుడికి ఆరాధన అవుతుందో, మన జీవితం ఎలా దేవుడికి అనిపించాలో మనమే తీర్మానించుకోవాలి. నా సభ అలా